माता की। మన భారతీయుల మీద దాడి జరిగింది అంటే ఈ ఉగ్రముఖలు ఒకేసారి అందరూ ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వచ్చి వీళ్ళని అంతమొందించారు. అంటే హిందూ ముస్లింలకు గొడవలు పెట్టి ఇలాంటి మత కలహాలు సృష్టించి మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు ఈ పోరుమామిళ్ళ చుట్టుపక్కల ప్రజలందరూ పార్టీలకు మతాలకు అతీతంగా వచ్చి సమయభావము ఇక్కడ ఉండే ప్రతినిధులు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ 2 నిమిషాలే మాట్లాడవలసిందిగా కేటాయించారు. దయచేసి మీ సంతాపాన్ని తెలియజేయండి. 2 నిమిషాలలో ప్రోగ్రాంలు ముగించండి. దయచేసి అందరికీ అవకాశం ఇవ్వండి. ఒకవేళ ఎవరికైనా అవకాశం రాకపోతే బాధపడుతూ దయచేసి 2 నిమిషాలు మీరు మాట్లాడవచ్చు. మనందరం ఒక్కడే వినాదం మీద ఉండాలి. ముస్లింస్, హిందూ, క్రిస్టియన్స్ అని భేదం లేకుండా ఇండియాలో చాలా కలిసిమెలిసి ఉన్నారు. ఆ విషయాన్ని పాకిస్తాన్ వాళ్ళు బాగా గ్రహించి ఇక్కడ విభేదాలు పెట్టాలని వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. వాటిపైన మనము ఒకే నిదానం మీద వందే మాతరం. అన్ని మతాలు అన్ని కులాలు ఒకటిగా ఉండి మరి మన ఐక్యత చాటుతూ ఉండే సమయంలో మరి పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది చాలా ఘోరమైన తప్పిదము. మరి ఎప్పుడు పాకిస్తాన్ హిందూ దేశం నుండి విడిపోయిందో అప్పటి నుంచి కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు వాళ్ళు. మరి ఎందుకు హిందూ దేశం పైన ఇంత కక్ష వాళ్ళకు ఉంది అనేది వాళ్ళే చెప్పాలి. అమాయకులైనటువంటి యాత్రికుల మీద ఈ దాడి జరగడం అనేది ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ విషయంలో ఈ దాడి జరిగిన విషయంలో వీళ్ళు చేసిన తప్పేంటి? వీళ్ళు ఏదో ఒక యాత్రకు వచ్చినటువంటి వృద్ధులు కానీ పిల్లలు కానీ వీరు వచ్చేవాడిని ఏం అపకారం చేశారని చెప్పి పాకిస్తాన్ చేసిన మన వాళ్ళు చేసిన తప్పేంటి? కనీసం ఒక్క విషయమైనా కనీసం వాళ్ళు ఆలోచన చేయకుండా చంపడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి మనమంతా సంఘీభావం తెలుపుతూ మరి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో మనమందరం కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి ఉంటా ఉన్నాం. అటువంటి మన మధ్య కొన్ని మత చిచ్చులు పెట్టి మనమంతా కూడా మన భారతదేశం అంతా కూడా అల్లకల్లోలం కావాలన్నటువంటి ఒక విధమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు తీవ్రవాదులు పనిచేస్తూ ఉన్నారు. అయితే మనమంతా కూడా చాలా సమన్వయం పాటించి చాలా కేవలం ఉగ్రవాద దేశాలను వాళ్ళనే మనము నిరసిస్తున్నాం తప్ప మనము లోకల్గా ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా బాగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ప్రతి హిందూ ముస్లింలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపొద్దున ఇది పనిచేయలేదు కదా అని చెప్పేసి హిందూ ముసుగులో వచ్చి ముస్లింస్ని చంపి రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేయబోతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మన ఉగ్రవాదాన్ని ఎవరైతే అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి దేశాలైతేనేమి మన ప్రధాని మోడీకి అయితేనేమి మనం అంతా అండగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన వారికి మరొకసారి ధన్యవాదాలు.